హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మళ్ళీ అరుణాచలం వెళ్తున్నాను. నా వ్లాగ్స్ అండ్ వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటది. ప్రీవియస్‌గా ఒకసారి అరుణాచలం వెళ్ళి వచ్చాను అని. బట్ అప్పుడు దర్శనం అయితే కాలేదు. పౌర్ణమి రోజు వెళ్ళడం వల్ల. బట్ ఈసారైతే ఫస్ట్ దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకుందాము అని చెప్పి స్టార్ట్ అయిపోయాననమాట మా అన్నయ్య వాళ్ళతో. ఏ టు బిలో బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎన్ రూట్ అయితే మనం చెప్పనవసరం లేదు. అంతా బావుంటది. క్లైమేట్ కూడా మాకు సహకరించిందనమాట. అలా అని వర్షం పడలేదు, ఎండ రాలేదు. మంచిగా ఎళ్ళిపోయింది జర్నీ. ఎళ్ళే దారిలో ఒక డాబా దగ్గర అయితే బస్ ఆపుతారు. బట్ అక్కడైతే మనం ఏం తినలేము. ముందే ఏమైనా ప్యాక్ చేసుకొని ఫుడ్ తెచ్చుకోవడం చాలా బెస్ట్. అండ్ అరుణాచలం రీచ్ అయ్యాక మేము శివ సన్నిధి అని ఒక ట్రస్ట్ ఉంటది. అక్కడికి వెళ్ళిపోయాము. దాని డీటెయిల్స్ నేను వీడియో ఎండింగ్‌లో షేర్ చేస్తాను. అండ్ మేము టెంపుల్ దగ్గరికి ఈవినింగ్ 4 అలా వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్‌కి 4 గేట్స్ ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని చెప్పి. మేమైతే నార్త్ సైడ్ నుంచి ఎంటర్ అయిపోయాము టెంపుల్‌లోకి. ఎంటర్ అవుతూనే మనకి దర్శనం టికెట్స్ ఇస్తారనమాట. టికెట్ వచ్చేసి 50 రూపీస్. 4 గోపురాల్లో ఈస్ట్ వన్ వచ్చేసి చాలా హైయెస్ట్ అంట మిగతా వాటికన్నా. 217 ఫీట్స్ అని చెప్తారు. ఈస్ట్ గోపురం నుంచి వెళ్తే మంచిదని చెప్తారు. ఎందుకంటే దేవుడి ఫేసింగ్ కూడా అటు సైడే ఉంటది. మేము కూడా నార్త్ నుంచి స్టార్ట్ అయినా బై మిస్టేక్ మేము ఈస్ట్ సైడ్ నుంచి ఎంటర్ అయిపోయాము టెంపుల్ లోపలికి. అరుణాచల ఈశ్వర్ స్వామి టెంపుల్ అంతా 25 ఎకర్స్‌లో ఉంటది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అంట తమిళనాడులో. మేము గుడికి 4కి ఆ టైంకి వెళ్ళాం కదా! ఆ టైం అయితే బెస్ట్ టైం అనే చెప్పాలి. ఎందుకంటే మేము దర్శనం చేసుకొని రిటర్న్ అవుతుంటే ఇంకా క్రౌడ్ పెరుగుతూనే ఉంది. సో, ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళాలి లేదా ఈ టైంలో అయినా వెళ్ళాలి దర్శనానికి. ఫస్ట్ అయితే మనకి శివుడిని దర్శించుకుంటామన్నమాట. అదే క్యూ వచ్చేసి అమ్మవారి టెంపుల్‌కి కూడా కంటిన్యూ అయిపోతది. అలా దర్శనం చేసుకున్న తరువాత మనకి ప్రసాదం కౌంటర్స్ వైపు క్యూ వెళ్తదన్నమాట. పులిహోర అండ్ పొంగల్ దొరుకుతది. ఏ కప్ అయినా 10 రూపీసే. అక్కడే అందరూ రిలాక్స్ అవుతూ ప్రసాదం తిని ఇంకా టెంపుల్ నుంచి వెళ్ళిపోతారు. మేము అనుకున్నట్టు ఫస్ట్ దర్శనం అయితే మంచిగా ఫినిష్ చేసుకున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా రాజగోపురం నుంచి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. అరౌండ్ 7 ఆ టైంకి స్టార్ట్ చేసాము. మేము ఇంకా డిన్నర్ చేయలేదు. ఇంకా ప్రతి ఒక్క లింగంని దర్శించుకుంటూ ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. చాలా మందికి ఒక డౌట్ ఉంటది. నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు సేఫేనా కాదా, జనాలు ఉంటారా లేదా అనేసి. బట్ ఎక్కడికక్కడ మ్యాప్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనతో పాటు వందల మంది నడుస్తూనే ఉంటారు. పౌర్ణమి కాకపోయినా కూడా. మాకు ఈసారి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు జింకలు కూడా కనిపించాయి అక్కడక్కడ. బట్ నైట్ టైమ్ టెంపుల్స్ అనేవి ఓపెన్ ఉండవు. ప్రతి ఒక్క లింగం దగ్గర డోర్ క్లోజ్ లోనే ఉంటది. మనం బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. టైమింగ్స్ కరెక్ట్ గా సెట్ అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి మనం ముందే వెళ్తే అన్ని లింగాలు కరెక్ట్ గా దర్శించుకోవచ్చు. ఇంకా నడుస్తూ మనకి ప్రతి మ్యాప్ లో ఇన్ని కిలోమీటర్స్ నడిచాము, ఇంకా ఇన్ని కిలోమీటర్స్ నడవాలి అని డీటెయిల్ గా ఉంటదన్నమాట. మీకు ఇంకా డీటెయిల్ గా గిరి ప్రదక్షిణ ఆర్ గిరివలం గురించి తెలియాలి అని అంటే నా ప్రీవియస్ వీడియోస్ లో నేను ఓన్లీ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్లోనే, వెళ్ళి చూసేయండి. నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, మేము శివ సన్నిధి ట్రస్ట్ దగ్గరికి వెళ్ళాము అని చెప్పేసి. మనం బస్ దిగగానే ఆటోస్ దగ్గరకు వెళ్ళి శివ సన్నిధి ట్రస్ట్ అని అడిగితే ఎవరన్నా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఎలా అంటే పర్ హెడ్ 600 అలా తీసుకుంటారనమాట. ఎంతమంది అయితే అన్ని 600s. ఇంకా రూమ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 3 పూటల భోజనం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్టే కావాలి అన్న వాళ్ళు కొంచెం కొన్ని డేస్ ముందే బుక్ చేసుకోవడం చాలా బెస్ట్ ఎక్కడైనా. బికాస్ ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ అయితే చాలా కష్టం. అలాగే కొంచెం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు సాక్స్ కూడా క్యారీ చేయొచ్చు. ఎటువంటి తప్పు లేదు. చాలా మంది వేసుకుంటూనే ఉంటారు గిరివలం చేసేటప్పుడు. దారి మధ్యలో ఇలా చాలా ప్లేసెస్ లో ఫుడ్ మసాజర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 5 minutes కి 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. అది మా అన్న అయితే ట్రై చేశాడు. బట్ ఆ కొంచెం సేపే రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత నార్మల్ అయిపోతాము. చాలా మంది అలా ట్రై చేస్తే పెయిన్స్ అని తగ్గిపోతాయి అని చెప్పి ట్రై చేస్తారు. బట్ యూజ్ అయితే ఏముండదు. అండ్ మోక్ష మార్గం దగ్గరకు వస్తే వెయిటింగ్ అనేది యాజ్ యూజువల్ ఏ టైంలో అయినా వెళ్ళని వెయిటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటది. మేము ఇంకా అలా అన్ని కవర్ చేసుకుంటూ మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయి గిరివలం అయితే ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు అని అంటే మనకి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి చూపిస్తూ తీసుకొని వెళ్తారు గిరివలం అంతా. గిరివలంలో ఉన్న ప్రతి ఒక్క లింగంకి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందన్నమాట. ఆ లింగాల విశిష్టత అండ్ ఇంకా అరుణాచలంలో చాలానే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అవన్నీ నేను
నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసేయండి. నాకు కనుక తెలిస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను. అది హెల్ప్ అవ్వచ్చు. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.